కానీ మాజీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అబ్బే ఇదంతా ఏం లేదా అటు బీఆర్ఎస్ చెప్పేది కానీ కాంగ్రెస్ చెప్పేది కానీ అన్ని అబద్ధాలే, అప్పులు లేవని వాళ్ళంటారు, అప్పులు ఉన్నాయని చెప్పి వీళ్ళంటారు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఈ విధంగా నాశనం చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోపక్క అధికార పార్టీ ప్రజాపాలన అంటూ ముందుకెళ్తుంది. ఐఏఎస్ ఐపీఎస్లు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు, ఏ విధంగా వర్క్ చేయాలి, ఎంతవరకు ప్రజల్లో ఉండాలి, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకెళ్తున్నారు. మరి బీజేపీ వర్షన్ ఏంటి? శ్రీ ఆశ గారు, గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రజలకు అందుబాటులో లేకపోవటం అని అన్నది నిజం. సో దాని రిజల్ట్స్ ఆల్రెడీ తెలంగాణ సమాజం వాళ్ళ ఓటు ద్వారా చెప్పారు. ఏ ప్రభుత్వం అయినా వచ్చిన కొత్తలో చేసే హడావిడే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఈయన ఏదో కొత్తగా ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నది ఏమీ లేదు. అందరూ కూడా ఫస్ట్ ఆఫీసర్స్ నుంచే స్టార్ట్ చేస్తారు. సో బ్యూరోక్రసీని సెట్ చేస్తేనే అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా సెట్ అవుతుంది అని అనేది, అంటే ఏ సీఎం గాని ఏ మినిస్టర్ సక్సెస్ అవ్వాలి అని అన్నా కూడా బ్యూరోక్రసీ ప్రాపర్ గా అడ్మినిస్ట్రేషన్ అంతా వర్క్ చేస్తేనే జరుగుతుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఒకవైపు బ్యూరోక్రసీని సెట్ చేస్తూనే పాత గవర్నమెంట్ తాలూకా తప్పులని శ్వేతపత్రాలను గాని, లేకపోతే అసెంబ్లీలో అవకాశం దొరికినప్పుడు గాని, లేకపోతే గతంలో ఆయనకి ఓటుకు నోటు కేసు ద్వారా ఉన్న అనుభవాన్ని గాని ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగిస్తూ తప్పకుండా ఆ ప్రభుత్వం మీద ఎటువంటి అవకాశం ఉన్నా కూడా ప్రయత్నిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు నాకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారం ఏమీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గాని బీఆర్ఎస్ నాయకులను గాని ఆయన ఎవరైతే ఆ రోజు ఇరికించారో ఆ ఆఫీసర్స్ ని గాని స్పేర్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. తప్పకుండా భవిష్యత్ రోజుల్లో మనం వాటి గురించి కూడా చర్చ చేస్తాం. సో ఇప్పుడు ఓన్లీ ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఎవరైతే ఎఫిషియెంట్ గా వర్క్ చేయటానికి, లేకపోతే గత ప్రభుత్వం ఎవరినైతే కొంచెం సైడ్ లైన్ చేయటం గానీ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళని ఏదైతే సీఎంఓలో ఆయన తీసుకున్నారో శేషాద్రి గారు గాని, ఇలా కొంతమంది లీడర్ కొంతమంది బ్యూరోక్రాట్స్ ని తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వటం. అప్పట్లో ఎవరైతే అధికారాన్ని అనుభవించడం గాని, లేకపోతే గతంలో మన అనలిస్టులు గాని కొంతమంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా చెప్పారు, ఏది వాళ్ళు ఒక సాగునీటి పథకాన్ని అబ్జర్వ్ చేయాలని అంటే హెలికాప్టర్లు కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన అవకాశాలు ఉన్నాయి. అటువంటి బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా పక్కన పెట్టడం గానీ జరుగుతా ఉంది. సో ఇది రొటీన్ గా జరిగేదే. రేవంత్ రెడ్డి గారు ఆయనకి అంటే ఫస్ట్ టైం హీజ్ ఇంటూ అడ్మినిస్ట్రేషన్ కనుక సో కొద్దిగా ఎక్కువ కనిపించడానికి, ఎక్కువ చేయడానికి తాపత్రయపడుతున్నారు. అందులో ఇట్స్ నథింగ్ రాంగ్. సో తాపత్రయం తప్పే లేదు కదా, ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజల వద్దకే పాలన ఉండాలి, అధికారులు వర్క్ చేయాలి అనడం లేదు. అదే మేమైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ రాంగ్ అని అయితే ఇప్పుడు దాకా ఏమీ కామెంట్ చేయలేదు. మేము కూడాను ఓకే, కొత్త గవర్నమెంట్ ఏవైతే చేయాలనో వాటన్నింటినీ ప్రాపర్ గానే వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో అప్పుడప్పుడు మేము ఏదైతే అంటే ఎంత ప్రాపర్ గా ఉందామో, ఎలాంటి అంటే నిష్పక్షపాతంగా ఉందామని అనుకున్నా కూడా గతంలో చేసిన తప్పులు గాని, గతంలో చేసిన వాళ్ళు పొలిటికల్ వెండేటా ద్వారా చేసిన కానీ అప్పుడప్పుడు బయటపడతా ఉంటాయి. వాటిని కూడా ఎంతో కొంత బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళడానికి ఇప్పుడైతే ప్రయత్నిస్తున్నారు. అదైతే మనకు క్లియర్ గానే కనిపిస్తా ఉంది. సో ఇందులో భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడే మాకు పార్లమెంట్ ఎన్నికలే బహుశా వచ్చే నెల నుంచి అంటే జనవరి నుంచి మా కార్యాచరణ కూడా ప్రారంభం కాబోతుంది. అమిత్ షా కూడా రాబోతున్నారు కాబట్టి మళ్ళీ ఆ ఎన్నికల ప్రచారానికి నాయకుల్లో దిశానిర్దేశం ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా వాళ్ళకేమో వచ్చేది పోయేది. ఇంతకు ముందు మన కేసీఆర్ గారు అయినా వాళ్ళకేమో వచ్చేదా సచ్చేదా ఎందుకు వాళ్ళకేనని. సో ఇప్పుడు బీఆర్ఎస్ కి ఏమో వచ్చేది పోయేది ఏం లేదు. సో అందువల్ల బీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే కంటిన్యూ చేస్తుందో దాన్నే కంటిన్యూ చేసుకుంటుంది. సో మేము ఏదైతే లోక్సభ ఎన్నికలు సమాయత్తం అవుతున్నామో కనీసం 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాలను గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. సో తప్పకుండా ఆ కార్యాచరణ దిశగానే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో రాబోయే వచ్చే 3-4 నెలల్లో జరగబోయే ఫైట్ ఉండబోతోంది. సో ఇక్కడ బ్యూరోక్రసీలో రొటీన్ గా జరుగుతున్నదే తప్ప ఇందులో పెద్దగా అంటే అధికారులను ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో లేకపోతే ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళనే రేవంత్ రెడ్డి గారు యూజ్ చేసుకుంటా ఉన్నారు. సో ఆ విధంగానే ఇప్పుడు ఎవరైతే అభిషేక్ మహంతి ఉన్నారు సైబరాబాద్ కమిషనర్ గా, ఆయన గత 10 సంవత్సరాలుగా కూడా లూప్ లైన్ లోనే ఉన్నారు.
కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు కానీ, సో వీళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎఫిషియెంట్ ఆఫీసర్స్. దెర్ ఇస్ నో డౌట్ దట్ ఏదో అంటే విషయం లేని వాళ్ళని ఎవరినో తీసుకొని వస్తున్నారు అని అనేది కూడా మేము ఎక్కడ చెప్పదలుచుకోలేదు. గతంలో వాళ్ళు పూర్తిగా సైడ్ లైన్ చేశారు. ఎందుకనంటే మీరు అభిషేక్ మహంతి వాళ్ళ ఫాదర్ ని కూడా చూడండి, ఆయన కూడాను ఎలక్షన్ కమిషన్ అప్పుడు కావాలని అతను డీజీపీగా చేస్తే ఆయన చాలా సక్సెస్ఫుల్ గా వర్క్ చేశారు. సో ఈయన కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్. సో అలా కొంతమందిని తీసుకొని రేవంత్ రెడ్డి గారు రావడం అంటే వాళ్ళందరినీ కూడా లైమ్ లైట్ లోకి తీసుకురావడం ఇది మంచి పరిణామమే. సో తప్పకుండా వాళ్ళందరిని ఎఫెక్టివ్ గా యూజ్ చేసి ప్రజలకు ఇప్పుడు ఏదైతే ప్రజాపాలన చెప్తున్నారో దాన్ని తప్పకుండా అందించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. రైట్ అండి, రైట్.